న్యాయ వ్యవస్థపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం దేశాన్ని దాటి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సైతం కదిలించింది. సీఎం జగన్ కి మద్దతునిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాలని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వరుసపెట్టి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. జస్టిస్ రమణ ఇతర హైకోర్టు జడ్జిలపై నిగ్గు తేల్చాల్సిందేనని సీఎం జగన్ లేఖలోని అంశాలపై న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవి కావడంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ప్రముఖంగా పతాక శీర్షికల్లో న్యాయ వ్యవస్థపై సీఎం జగన్ న్యాయ పోరాటం అంటూ పలు జాతీయ మీడియాలు ప్రచురిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఒకవైపు న్యాయ నిపుణులు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నా, టీవీ ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నా, పిల్లి పాలు తాగుతున్నట్లు నిస్సిగ్గుగా విస్మరిస్తూ రాష్ట్రంలోని పచ్చ మీడియా నిద్రపోతున్నట్లు నటిస్తుంది. ఇవన్నీ నిశ్చితంగా పరిశీలిస్తున్న నెటిజన్లు సైతం పచ్చ ఛానళ్లు పచ్చ పత్రికల బండారం బయటపడిందంటూ న్యాయ వ్యవస్థలపై పోరాటంలో జగనన్న వైపే మా అడుగులంటూ నెటిజన్లు పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. న్యాయం కోసం ఇంత జరుగుతున్నా నిద్రపోయినట్లు నటించడంలో మేమే నంబర్ 1 అంటూ పచ్చ మీడియాలు మరోసారి రుజువు చేశాయి. ఏపీలో న్యాయ వ్యవస్థ పనితీరు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, హైకోర్టు వ్యవహారాల్లో ఆయన జోక్యం వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం దేశవ్యాప్తంగా సంచలన ప్రకంపనలు రేపింది. జస్టిస్ రమణ ఇతర హైకోర్టు జడ్జిలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను సాక్ష్యాధారాలతో నివేదిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు సీఎం జగన్ రాసిన లేఖలోని అంశాలను ఆదివారం పలు జాతీయ పత్రికలు పతాక శీర్షికన ప్రచురించగా ప్రముఖ టీవీ ఛానళ్లు కూడా చర్చలు నిర్వహించాయి. హిందుస్థాన్ టైమ్స్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద సండే ఎక్స్ప్రెస్ తదితర జాతీయ పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. పలువురు ప్రముఖులైతే ట్వీట్లు కూడా చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలోని ఒక వర్గం మీడియా మాత్రం యథావిధిగా ఆ వార్తను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా తొక్కిపట్టడంతో పాటు ప్రభుత్వ అధికారిక ప్రకటనను కూడా విస్మరించడం ద్వారా నిస్సిగ్గుగా తన నైజాన్ని మరోసారి చాటుకుంది. తద్వారా వాటి ముసుగు తొలగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎం జగన్ చేస్తున్న ధర్మ పోరాటాన్ని స్వాగతించిన న్యాయవాదులు, న్యాయ వ్యవస్థపై, హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై అత్యంత గౌరవ ప్రపత్తులను చాటుకున్న సీఎం వైఎస్ జగన్ కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నం చేయడాన్ని స్వాగతిస్తూ రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ జర్నలిస్ట్ నిధి రాజ్దాన్ తదితరులు ట్వీట్స్ చేశారు. ఇక రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద కథ నడుస్తుందని, సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ కుటుంబం అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా హైకోర్టు ఒక వింత గాగ్ ఆర్డర్ ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రజలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అని సీఎం జగన్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక సీనియర్ ఐఏఎస్ అశోక్ జస్టిస్ ఎన్వి రమణపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఏ చర్యలు తీసుకుంటారు, అవాస్తవమని తేలితే ఏ చర్యలు తీసుకుంటారు, విచారణ చేయకపోతే అప్పుడేంటి అని ప్రశ్నించారు. ఇక అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ నిధి రాజ్దాన్ ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న ఎన్వి రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు సీఎం జగన్ లేఖ రాయడం తన నీతి నిజాయితీకి, ధైర్యానికి అద్దం పడుతున్నాయని ట్వీట్ చేశారు. న్యాయ వ్యవస్థపై సీఎం జగన్ చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం సాధించాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో షేర్ చేసి న్యాయ వ్యవస్థలని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను అడ్డుకొని రాక్షసానందం పొందుతున్న ఈ అవుట్డేటెడ్ రాజకీయ నాయకులకు, న్యాయవాదులకు వేసుకున్న ముసుగులు ప్రజలకు తెలిసేలా చరమగీతం పాడాల్సిందే.